చూడండి, క్రికెట్ ఆడేటప్పుడు నాకు కొంచెం ఇక్కడ బాల్ తగిలింది అనమాట, కొంచెం బ్లీడింగ్ లా వస్తుంది. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 152 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళైతే జిమ్కి వెళ్ళాం. మార్నింగ్ అసలు పొద్దున లేగలేకపోయా, ఫుల్ బాగా బద్ధకంగా అనిపించింది అనమాట. అసలు లేగలేకపోయా, నీరసంగా కూడా ఉంది. బట్ ఎలాగో ఓపిక తెచ్చుకుని వెళ్ళా. 1 అవర్ చేసా. హెవీగా ఏం చేయలేదు, నార్మల్గా చేసాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత చేస్తున్నా, కన్సిస్టెంట్గా లేను కాబట్టి. ఇప్పటి నుంచి కన్సిస్టెంట్గా ఉంటా జిమ్ కూడా. అండ్ ఇప్పుడైతే కంటెంట్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి కంటెంట్ కూడా ఆలోచిస్తాయి. ఇప్పుడు కూర్చుంటా, సాయంత్రం కల్లా మనకి కంటెంట్స్ ఏమైనా వస్తాయేమో చూద్దాం, అలాగే షూట్స్ ఏమైనా అవుతాయేమో కూడా చూద్దాం. నిన్న ఆలోచించబట్టి ఇంకా నిన్న కూడా ఏం రాలేదు కంటెంట్. ఇవాళైతే 2 కంటెంట్స్ ఆలోచించాలి. అండ్ మన టీంలో ఏంటంటే అందరికి కొంచెం హెల్త్ బాగాలేదు. మా తమ్ముడు కూడా బాగాలేదు, మన యశ్వంత్ ధోని, శ్రీకాంత్ బ్రో వాళ్ళకు కూడా హెల్త్ బాగా. సో చూద్దాం, ఇవాళ ఒకవేళ కంటెంట్ వచ్చినా షూట్ చేయగలరో లేరో, వాళ్ళు యాక్ట్ చేయగలరో లేరో చూద్దాం. ఈ బ్లాగ్లో అప్డేట్ ఇస్తా. సో ఇవాటి వర్క్ అయితే మొదలు పెట్టేద్దాం పదండి. మా తమ్ముడికి హెల్త్ బాగాలేదు, పొద్దున్న నుంచి పడుకుంటానే ఉన్నాడు. ఏంటి ఎలా ఉంది ఇప్పుడు? పర్లా కొంచెం బాగానే ఉంది. పర్లా బాగానే ఉంది. నేను షూట్ ఏమైనా చేస్తావా వీడియోస్? రేపు స్టార్ట్ చేస్తా. రేపా? ఓకే ఓకే. సో ఏంటి మరి యశ్వంత్ ధోనికి ఏమైనా చెప్తావా మెసేజ్? నువ్వు నాకు కనిపిస్తే మనవాడికి కొంచెం హెల్త్ బాగాలేదు. స్టార్ట్ అయింది యశ్వంత్ ధోనితో, ఎండ్ అయ్యేది మా వాడితో. సో అందరికీ ఇలా లైక్ పంచుకుంటూ వెళ్ళిపోయాడు. అందరికీ మన శ్రీకాంత్ బ్రోకి కూడా హెల్త్ బాగాలేదన్న. మార్నింగ్ ప్రసాద్కి ఫోన్ చేశాను, ఫోన్ చేస్తే శ్రీకాంత్ బ్రోకి కూడా హెల్త్ బాగాలేదని చెప్పాడు. సరే బ్రో, ఇవాళ వర్క్ ఏంటంటే కంటెంట్ ఆలోచించడం. కంటెంట్ ఏమైనా వస్తే నేను చెప్తాను, ఈవినింగ్ చూద్దామని చెప్పాను. సో ఆలోచిస్తే నాకైతే ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే రాద్దామని చెప్పి ల్యాప్టాప్ ఓపెన్ చేసా, అది కొంచెం స్టక్ అయింది. మా వాడు చూసి సెట్ చేశాడు. సో కూర్చొని రాస్తా కాసేపు, దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి మెల్లగా. డెవలప్ చేసేటప్పుడు మళ్ళీ స్టక్ అయింది బుర్ర, ఐడియాస్ రావు, మళ్ళీ ఎలాగోలా ముందుకు వెళ్దాం. అండ్ ఎడిటింగ్ అయితే మన షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ రేపు చేద్దామని చెప్పారు. మన ఎడిటర్ బ్రో నిన్న ఫోన్ చేశారు. రేపు ఒక 2 days కూర్చుందాం, ట్యూస్డే అండ్ వెన్స్డే 2 daysలో కంప్లీట్ చేద్దాం అన్నారు. కూర్చొని అంతా కంప్లీట్ చేసుకుందాం. సో గైస్, ఫైనల్ కట్ అయితే రేపు స్టార్ట్ అయ్యిద్ది ఎడిటింగ్. 2 daysలో అయితే అయిపోయింది. తర్వాత మనం మ్యూజిక్ దగ్గరికి వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్కి ఇవ్వాలి మొత్తం. సో ఇప్పుడైతే ప్రజెంట్ నేను స్క్రిప్ట్ రాస్తున్నా, చూద్దాం అది కంప్లీట్ అయితే లేదో, లెట్స్ సీ. సో గైస్, ఇవాళ మార్నింగ్ నుంచి ఒక కంటెంట్ కూర్చొని రాసి అనమాట. రాసి టర్ఫ్ దగ్గరికి వచ్చాం. సో మా వ్యూర్లందరూ వచ్చారనమాట వీడియో షూట్ చేయడానికి. సో జనరల్గా టర్ఫ్కి క్రికెట్ ఆడడానికి వెళ్తారు, కానీ మనం ఒక క్రికెట్ వీడియో ఒకటి షూట్ చేయడానికి వచ్చాం. సో అదైతే కంప్లీట్ చేసుకుందాం. అందరు రెడీయా? మనోడికి హెల్త్ బాగాలేదు అన్నారు. ఎలా ఉంది సెట్టా? సో ఇప్పుడే షూట్ చేద్దాం గైస్. ఇక్కడ లైటింగ్ కూడా బాగానే ఉంది కదా బ్రో. మనం ఇంకా షూట్ చేసుకొని ఇది కంప్లీట్ అయిపోతే కనుక ఇవాళ ఎడిట్ చేసి రేపు అప్లోడ్ చేస్తా. చూద్దాం అయిద్దో లేదో. మనకి 10 వరకు ఉంది టైం, 10 లోపు కంప్లీట్ చేయాలి. కొంచెం కంటెంట్ పెద్దది అయిద్దా 1 అవర్లో? ఓకేనా? కొంచెం రిస్కీ కంటెంట్, అది చూసిన తర్వాత మీకే అర్థమైంది. లెట్స్ గో. గైస్ చూడండి, క్రికెట్ ఆడేటప్పుడు నాకు కొంచెం ఇక్కడ బాల్ తగిలింది అనమాట, కొంచెం బ్లీడింగ్ లా వస్తుంది. సో అంత రంగు చూపి బ్రో, రంగు అది రంగు. గైస్ ఏంటంటే షూటింగ్ అనమాట, వీడియో కంప్లీట్ అవ్వలేదు టోటల్గా, ఎందుకంటే కొంచెం మాకు టైం అయిపోయింది. మనకి వెకేట్ చేయాలి, వేరే వాళ్ళు కూడా వచ్చారు, వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు వెళ్ళిపోయి మనం మళ్ళీ వేరే నెక్స్ట్ టైం రావాలన్నమాట. సో ఇవాళ వీడియో అయితే కంప్లీట్ అవ్వలేదు, రేపైతే అప్లోడ్ అవ్వదు. రేపు వేరే వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తా. ఇదైతే పెండింగ్ ఉండిద్ది. సో ఇప్పుడైతే వెళ్ళిపోతాం గైస్, వేరే వాళ్ళు కూడా వచ్చేసారు. తెలుసుకో. సో గైస్, ఎప్పుడు ఇంటికి వచ్చేసాను అనమాట. ఇవాళ అయితే వీడియో ఒకటి షూట్ చేసాం, కాకపోతే మధ్యలో ఆగిపోయింది అది. ఇంకొక కొంచెం ఒక 1/2 hour షూట్. ఏంటంటే టర్ఫ్ మాట్లాడామన్నమాట ఒక 1 అవర్కి. 1 అవర్కి మాట్లాడితే అది కాస్త ఇంకో 1 hour తీసుకున్నాం, మళ్ళీ షూట్ అవ్వక, మనకి టైం సెట్ అవ్వక.
ఇంకో 1 అవర్ కూడా అది కూడా సరిపోలా. ఇంకా వేరే వాళ్ళు వచ్చేసరికి మనకి ఇంకా టైం లేదు, మళ్ళీ నైట్ ఎప్పుడో ఉందంట. అప్పుడు ఆ టైంకి మనం మళ్ళీ మార్నింగ్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి సో నెక్స్ట్ డే ప్లాన్ చేద్దామని చెప్పి ఎండింగ్ ఒకటి ఆపేసాను అనమాట. మిగతా అంతా షూట్ చేస్తాం. సో ఇవాళ నువ్వు ఏమైనా వీడియోస్ చేసావా? రేపా? ఓకే, రేపైతే ఎడిటింగ్కి వెళ్ళాలి మేము. సో మధ్యాహ్నం నుంచి ఒక వీడియో చేసుకుని మధ్యాహ్నం ఎడిటింగ్కి వెళ్ళిపోతాం. సో గైస్ రేపైతే ఒక వీడియో వేసేలా ప్లాన్ చేస్తా, డోంట్ వరీ. ఓకే, లెట్స్ గో.